ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఎలా అనిపిస్తుంది? మన ఇక్కడికి వచ్చి క్యాపిటల్ అనేది లేదు, కూట ప్రభుత్వం రాగానే ఈ అమరావతి రాజధానిగా ప్రకటించారు. ఒక విశాఖ వాస్తవ్యాన్ని మీరు ఎలా? మేము మంచి పరిణామంగా స్వీకరిస్తున్నాం దాన్ని. ఎలా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మన ఆంధ్రాకు రాజధాని ఒకటి లేకపోవడం, ఒకటి ఏదనేది మనకి ఇప్పుడు క్లియర్ గా పార్లమెంటు రాజ్యసభలో ఆమోదం పొందింది కాబట్టి ఇంకెవరు వచ్చినా దాన్ని కదిలించలేరు. అది సరే, ఇప్పుడు అక్కడ అమరావతి రాజధాని అవడం వల్ల అక్కడ కర్నూలు కానీ, ఇటువైపు గుంటూరు, ఇటువైపు విశాఖపట్నం, ఇవన్నీ ఆ ప్రాంతాలన్నీ డెవలప్ అయ్యే అవకాశం కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాని డెవలప్ చేస్తానని చెప్తున్నారు. మూడు సర్కిల్గా ఏది విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, మూడు ఏరియాలు 3 రకాలుగా డెవలప్ చేస్తామని క్లియర్ గా చెప్తుంది గవర్నమెంట్. దాన్ని ఇంకా స్వీకరించడం ఎవరేం చేయలేరు. గతంలో చూసినట్లయితే 3 రాజధానులు అన్నారు, ఏ రాజధాని లేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు రాజధాని అవసరం లేదు, దేశానికి రాజధాని ఉండాలి కానీ రాష్ట్రానికి అవసరం లేదు అంటారు. గతంలో 3 రాజధానులు పడతాయి. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఆ మాటలన్నీ ఎవరు తుక్లక్ మాటలలాగా స్వీకరిస్తున్నారు కానీ ఎవరు కూడా దాన్ని ఎవరు అనుకూలించరు. అతను రోజుకో రకంగా మాట్లాడుతూ వెళ్తాడు అంతే, అంతకు మించి అక్కడ ఏం లేదు. ఆడిచ్చే సలహాలు ఎవడన్నా ముందు సలహాలు ఇచ్చేవాడు ఎవడో సదైన పెట్టుకుంటే అది ఆ 11 సీట్లలో 1 సీట్ అన్నా వస్తుంది పులివెందులు. అది మహావీర్ గన్ అని ఇక్కడ రకరకాల పేర్లు పెడుతున్నారు. అసలు ఎందువల్ల అంటారు సార్ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏం లేదు, వీళ్ళు చేసే డెవలప్మెంట్ తట్టుకోలేక అలా జరుగుతుంది, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు విశాఖపట్నం చూసినట్లయితే అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ కానీ, కోకనెజెంట్ కానీ, మొన్న అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? మంచి పరిణామంగానే అనిపిస్తుంది. ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశం కంపల్సరీ వస్తాయండి. ఈ గవర్నమెంట్ లో కంపల్సరీ వస్తాయండి. ఒక నమ్మకం అనేది ఏర్పడింది. కంపల్సరీ అండి. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసిగా ఉండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 100% హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక పెద్దలా ఉంటాడు, ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. ఉండకూడదని చెప్పే వాళ్ళు ఆలోచించుకోవాలి. రాజధాని అనేది కన్ఫర్మ్. అది వైజాగ్, అమరావతి ఎక్కడ అనేది పెద్దలు నిర్ణయించారు. దాన్ని చెడగొట్టాలని చూశారు, మళ్ళీ దాన్ని శాసనం చేశారు. 100% అది పక్కగా ఉంటారు. సో వికేంద్రీకరణ అనేది వీళ్ళు చూస్తున్నారు కాబట్టి 100% కంపెనీస్ వస్తే అన్ఎంప్లాయిడ్ కి ఎంప్లాయ్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మనకి ఇంకా చాలా వరకు పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు రావడం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఫ్యూచర్ మన పిల్లలు బయటకు ఎక్కడికి పోకుండా లోకల్ గానే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుంది. 100% అమరావతి ఇస్ ద బెస్ట్ రాజధాని ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు విశాఖపట్నంలో చూసినట్లయితే ముఖ్యంగా నారా లోకేష్ గారి పనితీరు అనేది ఎట్లా ఉంది? 100% సూపర్ అండి. అసలు ఆయన అలా తయారు చేసింది ఇల్లే కదా. పప్పు అని ఉప్పు అని అంటే ఆయనకి లేని ఆలోచనలు కూడా పుట్టించి ఆయన నిజంగా పప్పులాగే ఉండేవాడేమో ఇప్పుడు నిప్పులా తయారు చేశారు కదా. మొగడే కూర్చున్నాడా? అసలు ఇంట్లో కూర్చోవలసిన ఆయన్ని సీఎం పీఠం ఎక్కేలా చేశారు కదా. అది ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. ఎవరైతే అలా తయారు చేశారో వాళ్ళకే నష్టం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసిగా ఉండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రాజధాని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. బాబు వచ్చారంటే మనకి పథకాలన్నీ బాగుంటాయి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంటది. తర్వాత ఏమో డ్రగ్స్ కార్డులకి అలవాటు పడరు. మెయిన్ ఎడ్యుకేషన్, పిల్లలందరికీ జాబ్స్ వస్తే చాలండి. బాబు వచ్చాడంటే జాబ్ గ్యారంటీ, అది మాకు అలవాటు. మరి జగన్మోహన్ రెడ్డి రాజధాని అవసరం లేదు, గతంలో అయితే 3 రాజధానులు కావాలని గడికో మాట్లాడుతున్నారు. అసలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు ఇలాంటి మనిషి? ప్రజలు అతన్ని అయితే నమ్మే స్థితి అయితే లేదండి. ఎందుకంటే 1000 కోట్లు పెట్టి కట్టాడు. ఎందుకండి అది? వాడు ఏమైనా ఉంటాడా? ఎవరికి ఇస్తాడా? ఉపయోగం లేనిదే కదా అది. సముద్ర రోడ్డుని ఎందుకంటే 1000 కోట్లు వేస్ట్ చేసి కట్టడం? అదేదో ప్రజలకు పెడితే ప్రజలు బాగుపడతారు కదా. ఫుట్ పార్క్ మీద ఉన్న వాళ్ళకి అందరికి డెవలప్మెంట్ చేయొచ్చు కదా. ఫుట్ పార్క్ మీద బళ్ళు తీసేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు బతుకుతారు ఎలాగా? అది కూడా దృష్టిలో పెట్టుకొని బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ఆయన నరేంద్ర మోదీ గారు కానీ పట్టించుకొని అందరికి ఒక దారిలో తెస్తే మేము సంతోషం పడతాం. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తానంటే మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం ఉన్నారు? నమ్మరండి. కొంతమంది నమ్మినా తర్వాత ఇది కూటమి ప్రభుత్వానికే ఓట్లు వేస్తారు. ఎందుకంటే నమ్మకం అంతవరకే. అతను ఎవరు నమ్మరు. పిల్లలు పాడైపోతే, పిల్లల భవిష్యత్తు పాడైపోతే ఇంకెందుకు? గడుకో మాట ఆడుతున్నాడు, రాజధాని కావాలంటున్నాడు, అవసరం లేదంటున్నాడు. రాజధాని వస్తేనే మంచిది. ఇప్పుడు మన డబ్బంతా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో పెట్టారు, అది డెవలప్మెంట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అందరూ వలస వెళ్ళిపోతున్నారు. దానికంటే మనది డెవలప్మెంట్ చేస్తే ఇక్కడికిక్కడ 2-3 గంటల జర్నీలోని మన పిల్లలు మన కళ్ళ ముందు ఉంటారు. అది ఆలోచించాలి కానీ ఆయన తలా తోక లేకుండా మాట్లాడతాడు. బుర్రా బుద్ధి 2 లేవు. 100%. నారా లోకేష్ గారు ఉన్నారు, అతని పనితీరు ఎట్లా ఉందమ్మా? తండ్రికి ఇంతవరకు అతను జిడ్డుగా ఉండేవారు కానీ ఇప్పుడు పుంజుకున్నారు బాగా.
తండ్రి బాటలో నడుస్తున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడిచి అతను ఎలా మాట్లాడుతున్నారు, ఈయన కూడా అట్లాగే మాట్లాడుతున్నారు. టోటల్ అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? 100%. ఓకే. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి అండి, మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వం రావడం ఆ ప్రౌడ్గా ఉన్న కారణం ఏంటంటే ఒక రాజధాని, ఒక క్యాపిటల్ అంటూ ఉండాలి కదండి. ఒక మనిషికి ఇంట్లో ఒక పెద్ద దిక్కు ఎలా ఉంటుందో అలాగే ఇటువంటిది ఉండడం అనేది అందరికీ ఆమోదయోగ్యం. సార్, ఇప్పుడు ఈ అమరావతి రాజధాని చేయడం వల్ల ప్రతి జిల్లాలకు వాసి కానీ ఇప్పుడు విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు ఇవన్నీ అన్ని కూడా డెవలప్ అవుతాయి సార్. ఒక ఇల్లు కట్టుకున్నామంటే మనం ఆ చుట్టుపక్కల అంతా నీట్ గా అలా ఉంచుతాము. ఒక రాజధాని కట్టామంటే 5 స్టార్స్ అని 3 స్టార్స్ అని, నాట్ ఓన్లీ స్టార్స్, ఇవన్నీ కూడా ఇంకా సబ్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. దానివల్ల మనకి కూడా ప్రౌడ్ గా ఉంటది. ఎవరన్నా అవుటర్స్ వచ్చినా సరే అయ్యో అనిపిసి, అందులో అక్కడ అమరావతి అనేది ఒక బౌద్ధుడి ఇది, దానికి ఒక గాథ ఒకటి ఉందంట, మనకు తెలియదు కానీ చెప్పేదాన్ని బట్టి చాలా బాగుంది. సార్, ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు, చాలా అతని పనితీరు అనేది ఏ విధంగా? చాలా సూపర్ అండి. తీసుకొని వస్తున్నారు. అన్ని బాగున్నాయి. ఇవి ఉండాలి సార్. ఇలాగ ఉంటే కొంచెం కలిసికట్టుగా ఉంటే ఏ పనన్నా చేయగలమనే ఉద్దేశంతో ఆ రోజు ఏ విధంగా తీసుకున్నారో కానీ బాగుంది. జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని అవసరం లేదు అంటున్నాడు, దేశానికి ఉండాలి, రాష్ట్రానికి అవసరం లేదు అంటున్నాడు. గతంలో 3 రాజధానులు అన్నాడు. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకున్నారు? అది దాని ఎఫెక్ట్ చూసాం కదా సార్. దాని గురించి మాట్లాడుకోవడం అంత సభ్యతగా ఉండదు, ఆయనకే వదిలేయాలి. అది టోటల్ అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది చాలా బాగుంది, చాలా బాగుంది సార్. ఈరోజు నాకు చేశారు, వ్యక్తిగతంగా చూసుకోకూడదు, ఓవరాల్ గా చూసుకోవాలి. అంతా బాగుంది. అంత చక్కగా ఉండేటప్పుడు ఇంకేంది సార్. ఏదో అన్న క్యాంటీన్ అన్నం పెడుతున్నారు, లేని వాళ్ళకి అలా పెన్షన్ ఇంక్రీజ్ చేశారు. తర్వాత దట్టు కొన్ని అలాగా రోడ్లు అయ్యి బాగున్నాయి, అన్ని పర్వాలేదు, చాలా బాగుంది. అమరావతి రాజధాని రాష్ట్రానికి ప్రధానమైన ఒక కేంద్రం లాంటిది. గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో దాదాపు 5 ఏళ్లు కాలయాపన చేస్తూ ఈ యొక్క రాక్షస పాలనకి రాష్ట్ర ప్రజలు చమరగీతం పాడారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన ఈ రాష్ట్రంలోని మన రాజధాని కావాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తనకున్న సత్సంబంధాలతో పాటు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో, నారా లోకేష్ గారు పట్టుదలతో ఇవాళ పార్లమెంట్లో అన్ని పార్టీలు, పార్లమెంట్లో దాదాపు 50 పార్టీల దాకా అందరూ కూడా ఏకపక్షంగా అమరావతి రాజధాని ఉండాలనే తీర్మానాన్ని ప్రతిపాదన బలపరచడం, ప్రజలకు అనుకూలమైన తీర్పు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. వైసీపీ ఈ మొట్టమొదటి నుంచి కూడా అమరావతి రాజధాని కాకుండా ఉండాలనే ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త పందాలు ఇప్పుడు మాయుగాను విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అనే పదాన్ని కొత్తగా సృష్టి ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి మతి సీమితం పోయింది, రాజకీయ పరిజ్ఞానం లేదు. కేవలం ఏంటంటే వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని రాష్ట్రంలో ఏకపక్షంగా ఏదో ముఖ్యమంత్రిగా చేశారని చెప్పి దురాలోచనతో ముఖ్యమంత్రిగా చేపట్టిన కానీ ఇప్పుడు కూడా క్రిమినల్ మైండ్ గానే వ్యవహరించారు తప్ప కానీ ప్రజాపాలనగా ఇప్పుడు ఏనాడు కూడా జగన్ రెడ్డి వ్యవహరించారు. ఇదేంటి ప్రజల్లో అతను రాజకీయ పరిజ్ఞానం తగ్గింది, మెంటల్ గా ప్రిపేర్ అయిపోయాడా. అమరావతి రాజధాని కాదు, అమరావతి మళ్ళీ ఒక మాట మారుస్తాడు, అమరావతి నేను ఆమోదిస్తాను కానీ అమరావతిలో ఉన్న నిబంధనలు మాత్రం సరైనవి కావాలంటాడు. ఇదేంటంటే ధోరణకు అర్థం ఉందో? అసలు అమరావతి మద్దతు అంటే ఏంటి? అమరావతి తీర్మానాల్లో సరైన ప్రతిపాదన పెట్టలేదు అంటే ఏంటి? కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు అప్పులు చేశారు, దానికోసం అమరావతి సృష్టించాడు చంద్రబాబు నాయుడు అంటాం. రాష్ట్ర శాసనసభలో తిరిగి రాగానే దాన్ని రద్దుపరుస్తారంటడం, ఇవన్నీ ఏంటంటే అవేగం, రాజకీయ అవేగం, రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తులు మాట్లాడే మాటలవి. అమరావతి రాజధాని అంటే పెట్టుబడి రాజధాని. ఇప్పుడు దాకా రాష్ట్రంలో 3 రాజధానులు అని చెప్పి యువతని తప్పుదోవ పట్టించి అటు ఇటు కాకుండా చేసి మన హైదరాబాద్ కు, బెంగళూరుకు, చెన్నైకి పరిమితం చేశారు. ఎప్పటి నుంచి చంద్రబాబు గారు యువతని అమరావతికి కట్టుబడి చేసి అమరావతిలోనే ఉద్యోగాలు సాధించడం, మేము ఎటు తిరగకుండా, ఎటు వెళ్లకుండా ఇక్కడే మా ఆర్థికంగా మేము సంపాదించుకునే విధంగా ఏ రాజధాని అంటే అమరావతి రాజధాని అని చెప్పి మమ్మల్ని ఇక్కడి నుంచే జాబులు చేసుకునేలాగా కృషి చేసిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు దేశంలో అన్ని రాజకీయ పార్టీలు రాజధానికి ఆమోదం తెలిపితే వైసీపీ ఒకటే మాత్రం ఆమోదం తెలపడం పని మీరేమంటారు? వైసీపీకి రాజధాని అంటే వాల్యూ లేదు. ఆయన ప్రెస్ మీట్ పెడుతూ కూడా రాజధాని అనగానే ఏదో మాదిరి అని చెప్పి నవ్వుతా ఉన్నాడు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, 10th క్లాస్ పేపర్లు కొట్టేసి పాస్ అయిన వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది. రెండింటికి చాలా అర్థం చేసుకోగలం. ఎలా ఉందంటే ఒక రాజధాని పేరు చెప్తే గర్వంగా తలెత్తుకోవాలా ఉండాలా, కానీ ఈయన ఒక రాజధాని పేరు చెప్తే నవ్వుతున్నాడు ప్రెస్ మీట్లో. అంటే ఏం అర్థం చేసుకోవాలా? ఈయన మళ్ళీ అది కాకుండా మేము మా 2029లో మా గవర్నమెంట్ రాగానే మేము మళ్ళీ పార్లమెంట్ దగ్గర చట్టపత్రం తీసుకుంటున్నాం అన్నారు. అసలు
మీరు మొన్న చేసిన దానికే 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడిన దానికి అసలు 11 సీట్లు కూడా రావు. ఇంకో మీరు దయచేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టకుండా దయచేసి బెంగళూరుకి పరిమితం అయితే చాలా బెటర్ అని నేను చెప్తున్నాను. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నందువల్లే ఎవరు పెట్టుబడి పెట్టడానికి రాలేదు ఇక్కడికి. ఆయన తెచ్చిన కంపెనీలన్నీ ఇక్కడ పునాదులు లభిస్తున్నాయి అంటున్నారు. ఆయన తెచ్చిన కంపెనీలన్నీ పునాదులు లభిస్తున్నాయి. మరి గత 5 సంవత్సరాలు నిద్రపోయాడా? గత 5 సంవత్సరాలు రోడ్లకి గొంతులు పోసుకోవడం తెలియని ఆయన వ్యక్తికి ఈ రోజు నేను తెచ్చిన కంపెనీలు డెవలప్ అవుతాయి అని ఎలా మాట్లాడగలుగుతున్నాడు? ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అక్కడ రాజధాని రావడం వల్ల మన చుట్టుపక్కల విశాఖపట్నం కానీ, కర్నూలు, చిత్తూరు ఇవన్నీ చాలా స్పీడ్ గా డెవలప్మెంట్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది? నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అమరావతి ఇప్పుడు దాకా కూడా మనకి 2013-14లో ఇడిపోయింది రాష్ట్రం, తెలంగాణ అండ్ ఆంధ్ర. ఇప్పటికి ఇన్నాళ్ళకి కళ నిలవేరినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి, నా ఒపీనియన్ అయితే మాత్రం. సరే, ఇప్పుడు అక్కడ రాజధాని రావడం వల్ల ఇప్పుడు విశాఖపట్నం చూసినట్లయితే అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ కానీ, కాగ్నిజెంట్, అక్కడ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ ఐటీ హబ్ కూడా బాగా, మెట్రో కూడా వస్తుంది అంటున్నారు. చాలా హ్యాపీ. అంటే ఒక విశాఖపట్నం కాకుండా కర్నూలు, చిత్తూరు, తిరుపతి ఇవన్నీ కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ రాజధాని ఉండడం వల్ల కరెక్ట్ అంటారా? అమరావతి రాజధాని అనడం కరెక్టే సార్. ఇటు వైజాగ్ డెవలప్ అవుతుంది, అటు కర్నూలు, చిత్తూరు, తిరుపతి ప్రతి ఒక్కటి కూడా డెవలప్ అవుతుంది. బాగుంది. టోటల్ గా అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు ఏపీ ప్రజలకి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంది. నారా లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉన్నారు? ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ ఒకప్పుడు కంటే ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తుందండి. స్టార్టింగ్ లో కంటే ఇప్పుడు బాగుంది అతను ఐటీ మినిస్టర్. 2014లో మినిస్టర్ కూడా అయ్యారు అతను. అంతకంటే ఇప్పుడు 2024లో మెరుగు అనిపిస్తుంది, నా ఒపీనియన్ మాత్రం ఇది. థ్యాంక్ యూ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాస్తవాన్ని మీరు ఎలా ఫీల్ అవుతుంది? నేను బాగా ఫీల్ అవుతున్నాను, పర్వాలేదు. ఇంతకు ముందు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగుంది, హ్యాపీగా ఉంది. ఇప్పటికీ తర్వాత ఎలాగుంటుందో తెలియదు. అందరూ చక్కగా, అందరూ మా ఫ్యామిలీ మెంబర్, ఇతరులు, మా ఫ్రెండ్స్ కి అందరూ హ్యాపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని అవసరం లేదు అంటున్నాడు. గతంలో 3 రాజధానులు కావాలంటే ఇప్పుడు రాజధాని అవసరం లేదు, దేశానికి ఉండాలి కానీ రాష్ట్రానికి అవసరం లేదు. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? అసలు ఎగనిస్ట్ గా ఉన్నారు కాబట్టి అంటారు. ఇంతకు ముందు 4 రాజధానులు అన్నారు. 4 ఏ ఊర్లో ఉంది 4 రాజధానులు? ఆఫ్రికా గిఫ్రికాలో ఉంది 4 రాజధానులు, ఆఫ్రికాలో ఉంది 4 రాజధానులు, ఇక్కడ 4 రాజధానులు ఇండియాలో ఎందుకు? ఒక రాజధాని, 4 రాజధాని దగ్గర ఒక రాజధాని అదే డబ్బు పెట్టి చేస్తే అది డెవలప్ చేసుకుని డెవలప్ అయ్యి ఇంకా డబ్బు ఆగుంటది. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు. నమ్మకం ఏర్పడింది బాగా. ఇంతవరకు బాగుంది, అన్ని విధాలు చక్కగా దొరుకుతుంది. అన్నా, ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఎలా అనిపిస్తుంది? మన ఇప్పుడుకొచ్చి గతంలో చూసినట్లయితే 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాట అనేది ఆడడం జరిగింది. ఇప్పుడు అమరావతి అనేది మనకి క్యాపిటల్ గా నిలిచింది. ఎలా అనిపిస్తుంది అమరావతి రాజధాని? అమరావతి అనేది ఈ రోజు మనం అనుకున్నది కాదండి. పిడికెడు మట్టి ముంత నీళ్ళు అని చెప్పి ఆ రోజు 2014 అనంతరమే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టి ఆయన ఉంటేనే ఈ యొక్క విభజనకు నోచుకున్నటువంటి అవశేష ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ మరి హైదరాబాద్ తరహాలో డెవలప్ అవ్వాలంటే దీనికి చంద్రబాబు నాయుడు ఉండాలని చెప్పి ఎలాగైతే ప్రజల సంకల్పంతో ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారో ఆ రోజునే ఆయన అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అదే విధంగా నరేంద్ర మోడీ గారితో కూడా పిడికిల మట్టి ముంతల నీళ్ళు అనే కార్యక్రమాలతో అమరావతిని ప్రారంభించడం కూడా జరిగింది. అయితే మధ్యలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి అధికారంలోకి వచ్చాడో ఆయన పూర్తిగా అమరావతిని పక్కన పెట్టి ఈ యొక్క భవనాలన్నింటినీ కూడా నిర్మాణాలను ఆపేసి ఆయన పక్కదోవ పట్టించి ఈ యొక్క 3 రాజధానులు అని చెప్పి ప్రజలందరినీ కూడా ఇటు చూస్తే విశాఖపట్నం, అటు చూస్తే కర్నూలు, అటు చూస్తే అమరావతి ప్రజలందరినీ కూడా ఆకర్షించుకొని మీదే రాజధాని, మీదే రాజధాని, ఎవరు అడిగితే మీదే రాజధాని అని చెప్పుకుంటూ ఒక గారడి, ఎన్నికల గారడి చేయడానికి ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పద్ధతిని ప్రజలు తిప్పి కొట్టడమే ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి మనకి అర్థమవుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చింది దేనికంటే కేవలం అమరావతిని రాజధాని చేసినట్లయితే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి ప్రారంభమవుతుంది. కేంద్ర నిధులు కూడా అమరావతికి ఇప్పటికే దాదాపు 30% ఇవ్వడం జరిగింది. మిగతావి కూడా త్వరితగతిని ఇస్తామని చెప్పి మోడీ గారు, అమిత్ షా గారు ప్రకటించడం కూడా జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చినప్పుడు కూడా పలుమార్లు ఈ యొక్క అమరావతి ప్రస్తావన చేశారు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏదైతే మొన్న పార్లమెంట్ లో అమరావతి బిల్లు పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎంపీలు వాటిని మరి బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళిపోవడం, ఇవన్నీ పద్ధతులు చూస్తుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క నిర్ణయానికి వైసీపీ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. వీళ్ళు
ఈ 18 మంది వర్సెస్ 5 కోట్ల ఆంధ్రులాగా కనిపిస్తుంది. 18 మంది ఈ యొక్క వైసీపీ ఎమ్మెల్యేలకిను 5 కోట్ల ఆంధ్రులకి మధ్యలో పోటీకి జగన్మోహన్ రెడ్డి గారు దిగుతున్నారంటే అంత అపహాస్యంగా ఉంది సార్. ఒక ముఖ్యమంత్రిగా మీరుండి ఈ యొక్క ప్రజలకి వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అన్యాయం అండి. అంతేకాకుండా మీరు ఏదో గన్ను పేరు పెట్టండి, అమరావతి పేరు తీసేయండి, గన్ను, పిస్టలు, రైఫులు, కత్తి, చాకు, సార్ తప్పు సార్. ఇటువంటి ఫ్రాక్షన్ పదాలు వాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని దయచేసి హీనాతి పరిస్థితులకి దిగజార్చకండి. తెలంగాణ విభజనప్పుడే నిజంగా ఆంధ్ర వాళ్ళు కానీ అటువంటి హజార్డియస్ ఆలోచనలు విధానాలతో ఉన్న వాళ్ళైతే మేమైతే ఫైట్ చేసేవాళ్ళం. వాళ్ళకి ఆత్మహత్యలు దిగలేదు కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా సున్నితమైన వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్ అండి, హైలీ ఎడ్యుకేటెడ్. ఈ రోజు అమెరికా చూడండి, లండన్ చూడండి, బ్రిటన్ చూడండి, యూకే చూడండి, ఆస్ట్రేలియా చూడండి, ఎక్కువ మంది ఆంధ్రేట్స్ ఉంటారు. ఎందుకంటే వీఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ అండి. వీ నెవర్ ఫైట్ ఫర్ ద డెసిషన్, వీ నెవర్ ఫైట్ ఫర్ పాలిటిక్స్. ప్లీజ్, ఇప్పుడు మీకు పాలిటిక్సే కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు కడపకి ఎమ్మెల్యేగా పరిమితం అవ్వండి, మీ కడప ప్రాంతానికి మీరు ఉండండి. కానీ ఈ రాష్ట్ర ప్రజలను శాసించే ప్రయత్నం చేసి గన్నని రాజధాని పేరు పెట్టండి, ఇటువంటి తప్పుడు నిర్ణయాలు చెప్పకండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని క్యాపిటల్ ఎందుకు, దేశానికి ఉండాలా అని ఇలాంటి మాటలు అంటున్నాడు. మళ్ళీ క్యాపిటల్ 3 రాజధానులు అంటున్నాడు. అసలు ఎందుకు ఇలాంటి మాటలు ఆడుతున్నాడు? భోగపురం నేనే తెచ్చాను అంటాడు, గూగుల్ వద్దంటాడు, మళ్ళీ నేనే తెచ్చాను అంటాడు. ఇవన్నీ ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? అసలు రాష్ట్ర ప్రజలు అతను మాట్లాడుతున్న మాటల్ని గమనిస్తున్నారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియట్లేదు. 11 మంది ఆడే క్రికెట్ టీమ్ కే కెప్టెన్ ఉంటాడండి. అంటే రాజధాని ఇట్స్ లైక్ క్యాప్టెన్షిప్. అంటే రాజధాని లేకపోతే ఈ యొక్క రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ ఎక్కడి నుంచి నడుపుతారంటే జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు ఆయన ఇంట్లో కంప్యూటర్ పెట్టుకొని ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రిమోట్ కంట్రోల్ ఆన్ చేసినట్టు అవ్వదు. అలాగనే అయితే 18 సీట్లుగా దిగజారిపోద్ది ఎన్ని పొలిటికల్ పార్టీ. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి క్రెడిట్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేయొద్దు. మీ టైంలో ఏదో మీరు తేవాలనుకున్న తెచ్చి ఉన్నట్లయితే వాటి గురించి ప్రజలకు ఆల్రెడీ తెలుసు. మిట్టల్ స్టీల్స్ మొన్న లోకేష్ గారు ఇక్కడ మరి నక్కపల్లి దగ్గర పాయకరావుపేట దగ్గర తెస్తే అది అసలు రాదు, చెవులో పువ్వు పెడతానని లోకేష్ అని చెప్పి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అవాకు చవాకులు పేలి ఒక్కసారిగా దాని శంకుస్థాపన లోకేష్ గారు వచ్చి మెటల్ స్టీల్స్ శంకుస్థాపన చేసి 60,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రకటిస్తే అక్కస్తో జగన్మోహన్ రెడ్డి అంటాడు భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తెచ్చాను, మెటల్ స్టీల్స్ కూడా నా టైంలోనే వచ్చింది. ఏం సరి మాటలు, ఏదో చిన్నపిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు మాట్లాడుకున్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు కంటెస్ట్ వన్స్ మోర్. ప్లీజ్ సార్, యూ బీ అట్లీస్ట్ యూ సెట్ బ్యాక్ ఎట్ కడప. ఎందుకంటే మీరు రాష్ట్ర రాజకీయాలకు శాసించేటటువంటి ఆలోచన మీకు లేదు, మీరు ఎవరిని అప్రిషియేట్ చేసేటటువంటి మైండ్ సెట్ మీకు జగన్ గారు లేదు. కనుక రాష్ట్ర రాజధానిని పిస్టల్ పెట్టండి, రైఫిల్ పెట్టండి, గన్ను పెట్టండి, ఇటువంటి సలహాలు ఇవ్వడం మానేయండి. ఫ్రాక్షనిజంకి మేమందరం దూరంగా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలు దయచేసి అటువంటి సాంప్రదాయాలు ఈ రాష్ట్రంలో తేవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి నమస్కరిస్తున్నాం.